సిపిఐ అక్కన్నపేట మండల మహాసభలను జయప్రదం చేయండి. ఎడల వనేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, సిద్దిపేట. ఈ నెల 16న గోవర్ధనగిరిలో జరిగే భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ అక్కన్నపేట మండల మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్ అన్నారు. బుధవారం రోజున గౌరవెల్లి కొత్త కాలనీలో సిపిఐ అక్కన్నపేట మండల సమితి ఆధ్వర్యంలో మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ ఆధ్వర్యంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం మహాసభలను జయప్రదం కోసం గోవర్ధనగిరి తరలి రావాలని, గౌరవెల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కార్మికులకు, రైతులతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వనేష్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 99 సంవత్సరాలుగా భూమి కోసం, భూక్తి కోసం, శ్రామిక జన విముక్తి కోసం, సమసమాజ స్థాపనే ధ్యేయంగా నిరంతరం పోరాటం చేస్తూ, ఈ మధ్యే 100 సంవత్సరాలలోకి అడుగుపెట్టిన గణ చరిత్ర కలిగిన పార్టీ అని, అనునిత్యం ప్రజుద్యమాలే ఊపిరిగా, పోరాటాలే ధ్యేయంగా సమరశీల ఉద్యమాలు నిర్మిస్తున్న పోరాటాల రథసారాది అని అన్నారు. దేశంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా కార్పొరేటీకరణను మరింత వేగవంతం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా బడా కార్పొరేట్ శక్తులకు కట్టబేడుతున్నారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజలపై పెను భారం మోపుతుందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని, కార్మికుల హక్కులను కాలారస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ప్రజలకు కొంత నమ్మకం కలిగిందని, ప్రజల విశ్వాసం, నమ్మకంను పోగొట్టుకోకుండా ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన అన్నారు. సిపిఐ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారిని గుర్తించి పేదలకు కేటాయించాలని అన్నారు. గోవర్ధనగిరిలో జరిగే అక్కన్నపేట మండల మహాసభలకు అన్ని గ్రామాల నుండి తరలి రావాలని, అన్ని వర్గాల ప్రజలు మహాసభ విజయవంతం కోసం సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జేరిపోతుల జనార్దన్, బొజ్జపురి రాజు, మందశ్రీను, నాయకులు బోడిగే సుధాకర్, చీకట్ల తిరుపతి, బొల్లం రమేష్, బైరి శ్రీనివాస్, రవి, బోడిగే సంతోష్, రంగయ్య, సంతోష్, భాస్కర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. జయప్రదం చేయండి అక్కన్నపేట సిపిఐ మండల మహాసభలను, జయప్రదం చేయండి అక్కన్నపేట మండల సిపిఐ మహాసభలను. పోరాడదాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పైన. మీకు ఈ కరపత్రం మీకు ఇస్తున్నాము, ఎందుకంటే దీని సక్సెస్ లో మీరు భాగస్వామ్యం అధికారంలోకి వచ్చి వాళ్ళు చెప్పిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి ఈ నెల 16 తారీఖు నాడు గోవర్ధనగిరి గ్రామంలో జరపడానికి నిర్ణయించుకున్నాము. గత ఎలక్షన్ల నుండి ఆ మహాసభను విజయవంతం చేయడం కోసం మరి సన్నాహక మన పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు జేరిపోతుల జనార్దన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అక్కన్నపేట మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు అక్కన్నపేట మండలం తెనుపల్లి గ్రామంలో మరి విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్ గారు, అక్కన్నపేట పార్టీ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ గారు, సహాయ కార్యదర్శి బుజ్జపూర్ రాజు గారు, మండల కౌన్సిల్ సభ్యులు మంద శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాయకులు రమేష్ గారు, సుధాకర్ గారు, వివిధ గ్రామాల కార్యదర్శి పాల్గొనడం జరిగింది. ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రతి 3 సంవత్సరాల ఒకసారి మరి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మరి గ్రామ మహాసభలు నిర్వహించుకోవడంలో భాగంగా ఈ నెల 16న అక్కన్నపేట మండల మహాసభలు పక్కన ఉన్నటువంటి గోవర్ధనగిరి గ్రామంలో నిర్వహించదలుచుకున్నాము. అయితే ఈ యొక్క మహాసభల ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన కానీ, పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ, అదేవిధంగా భవిష్యత్తు ప్రజల యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండాలనే ఒక విషయాలను యొక్క మహాసభల్లో మరి చర్చించడం జరుగుతూ ఉన్నది.
అయితే ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మొత్తం పూర్తి స్థాయిలో మరి విస్మరిస్తూ అనేక విధాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే విధంగా కేవలం కులాలు మతాల మధ్య విద్వేషం రెచ్చగొడుతూ అంటే ఒక హిందూ మతమే ఉండాలా, ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే మతం ఒకే భాష అనే ప్రతిపాదికన ఇలా రాజ్యాంగ హక్కును కాలరాసే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి అవలంబిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ దేశంలో అంటే ప్రశ్నించే వాళ్ళను భావప్రకటన స్వేచ్ఛ నరించే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నది. ఇలా దళితుల పైన కానీ మైనార్టీల పైన కానీ క్రిస్టియన్ల పైన కానీ ఇలా దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం రాజ్యాంగానికి మరి ప్రమాదం జరిగే విధంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే విధంగా ఈ యొక్క ఫాసిస్ట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఇలా ప్రజల కోసం మరి తమ యొక్క భవిష్యత్తును మొత్తం పణంగా పెట్టి ఇవాళ అడవులలో పోయి ప్రజల యొక్క సంక్షేమం అని చెప్పినటువంటి నక్సలైట్లను ఆపరేషన్ కగారు పేరుతో సమూలంగా మరి వాళ్ళని అంతం చేయడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అంటే కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నిటిని తిప్పికొట్టడానికి ఈ యొక్క దేశం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధాలను మరి తిప్పికొట్టడానికి ఇవాళ అంటే భారతదేశం అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలతో సన్నద్ధం కావడానికి అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి అంటే అనేక హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి అంటే కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి విస్మరించిందో మరి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఆశలు పెట్టుకున్నప్పటికీ అంటే సంపూర్ణంగా ఈ హామీలను మరి ఏదైతే అంటే అమలు చేయకుండా అంటే పారదర్శకంగా వారి యొక్క కార్యకర్తలకు మాత్రమే వాళ్ళ యొక్క హామీలను అమలయ్యే విధంగా అంటే ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కూడా మార్చుకోవాలని చెప్పేసి ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ సూచిస్తూ ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు మా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేసి అంటే ఈ యొక్క ప్రజలకు రావాల్సిన హక్కును ప్రజలకు రావాల్సిన అభివృద్ధి పనులపైన నిరంతరం మన పోరాటం చేస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తూ ఈ యొక్క మహాసభలలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పని విధానం పైన కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి భవిష్యత్తులో మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఈ యొక్క మహాసభలు దోహదపడదని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రానున్న 16వ తేదీన అక్కనపేట మండలంలో భారీ ఎత్తున పెద్ద స్థాయిలో మరి మండల మహాసభ నిర్వహించుకుని ఒక బహిరంగ సభ నిర్వహించుకొని ఈ ప్రాంతంలో గతంలో కదా కమ్యూనిస్ట్ పార్టీకి 7 సార్లు ఎమ్మెల్యేగా ఏ విధంగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతంగా ఉన్నదో ఆ బలోపేతం చేసే దిశగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు మరి జరగబోతున్నాయని తెలియజేస్తూ ఈ యొక్క మహాసభలో ప్రజలు మేధావులు విద్యార్థులు అంటే అందరూ సహకరించి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయడానికి ప్రధానంగా ఈ యొక్క అక్కనపేట మండలంలో అనేక సమస్యలు మరి ఉన్నాయి. అక్కనపేట మండలంలో మరి ఏదైతే మరి పరిపాలన పేరుతోటి ముక్కలుగా విభజించి ఇలా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి గౌరెల్లి ప్రాజెక్టులో మరి భూ నిర్వాసితులు ఇప్పటికి కూడా వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు అంటే ఈ సమస్యలు ఇంకా అట్నే పేరుకుపోయినాయి కాబట్టి ఈ సమస్యల పైన కూడా ఆ మహాసభలో ఒక తీర్మానం చేసి ఈ సమస్యల పరిష్కారం